నువ్వు ఏమనాలి? మీ దగ్గర కరెంట్ లేనట్టుంది. ఉంది ఉంది వెంకటకృష్ణ గారు. ఉమ్, మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరూ నమస్కారం. నమస్కారం. మతాన్ని ఎప్పుడు కూడా రాజకీయాలకి వాడకూడదు, కానీ మతం సంబంధించి ఒక ప్రధాన విశ్వాసాలని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంటది. అది మేము జై శ్రీరామ్ అంటుంటాము. అది అది జీవన విధానంలో బాగా చెప్తాం. హిందూ మతానికంటే కూడా హిందూ జీవన విధానం గురించి చెప్తుంది బీజేపీ. మాకు ఏం ముద్రేస్తారంటే హిందువుల పార్టీ అంటుంటారు. అదే నిజమైతే హిందువులందరూ ఓటేస్తే ఈ దేశంలో ఏ పార్టీ కూడా అధికారంలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము చాలా బ్యాలెన్స్ గా ఉన్నాం అనేది అదొక ఎగ్జాంపుల్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దేవుడితో పోల్చుకోవడం అంటే అది క్రైస్తవత్వానికి కూడా కొంత అవమానకరం. ఎందుకంటే వాస్తవానికి క్రీస్తు నిరాడంబర జీవితాన్ని జీవించాడు. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, 10 మందికి మార్గదర్శిగా ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. తర్వాత మీరు తప్పు చేయకపోతే మగ్ధులేని మరి అని మహిళ మీద రాళ్ళేమన్నాడు. అంటే ఆ విధంగా ఒక జీవన విధానం చూపించాడు. కానీ ఇక్కడ మీరేమి తప్పు చేయకపోతే నా మీద రాళ్ళు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా రాళ్ళు చాలా పడతాయి. అంటే ఆయన ఆర్థిక విధానాలన్నీ కూడా రాష్ట్రాన్ని కృంగదీసేది అర్థమవుతుంది. వాస్తవానికి మనిషికి కావాల్సింది మతం కాదు, మనిషికి కావాల్సింది మానవత్వం, దాంతోపాటు మత విలువలతో అది వ్యక్తిగతం. అదే సమయంలో ఆ మతాన్ని మనం ఎక్కడెక్కడ వాడినా కానీ అది తప్పది. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా క్రిస్టియన్ కాదు, పూర్తిగా హిందూ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా? సగం అటు సగం ఇటు కూడా ఉంటారా? ఏం నాకు తెలియదు. ఆస్తికులు నాస్తికులు అని తెలుసు, కానీ సగం అందులో సగం ఇందులో ఉంటారని నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ పర్ బైబుల్ చదువుకున్న అందరికి గట్టి తెలుసు. ఇప్పుడు స్వామి శారదానంద దగ్గరికి వెళ్ళారు. ఏ విశ్వాసంతో వెళ్తున్నారు ఆయన? అదే ఇక్కడ మనం డిబేటింగ్ పాయింట్. తర్వాత ఆయన రాజశ్రీ యాగం శ్యామల యాగం ఇది చేశాడు కదా, రాజశ్యామల యాగం బైబిల్ చెప్పలేదే. ఒకవైపు బైబిల్ పేరుతో దళితుల్ని లేదా క్రిస్టియన్స్ ని ఓటు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా రాజశ్యామల యాగం ఇటువంటి యాగాలు చేసి హిందువుల ఓటు కోసం తాపత్రం. అంటే ఇక్కడ పొల్యూషన్ అయింది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాస్తవానికి ప్రజలకు కావాల్సింది ప్రగతి, అభివృద్ధి కావాలి, వాళ్ళు బతకడం కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను ఆ మధ్య ఒక వైసీపీ నాయకుడు గారు చెప్పా, అమరావతిని టచ్ చేయడం మీరు హిస్టారికల్ బ్లండరు, మీరు ఓడిపోతే దానికి కారణం అమరావతి అని గట్టి చెప్పాను. ఇప్పుడు కూడా నా స్టాండ్ అదే. కాబట్టి అమరావతిని పడకేయించడం ద్వారా 5 నుంచి 10,000 కోట్లు వచ్చే ఇన్కమ్ ని మరి